ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చిక్కుకుని ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు జైల్లో మగ్గుతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నుంచి మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ల వరకు లిక్కర్ స్కామ్లో చిక్కుకుని వెలువెల్లాడుతున్నారు. అదే సమయంలో కేజ్రీవాల్ తన సోదరుడంటూ అక్కును చేర్చుకున్న రాఘవ్ చద్దా మాత్రం కష్టకాలంలో ముఖం చాటేసి ప్రస్తుతం లండన్లో తన భార్య పరిణితి చోప్రాతో చెట్టాపట్టాలు తిరుగుతున్నాడు. దీంతో సహజంగానే ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని ముఖ్యమంత్రి నుంచి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ వరకు జైల్లో మగ్గుతుంటే, అదే సమయంలో పార్టీకి చెందిన కీలక నేతలు మాత్రం ఈ సంక్షోభం సమయంలో పార్టీకి అండగా ఉండాల్సింది పోయి విదేశాల్లో పార్టీలో మునిగి తేలుతున్నారు. ఇది పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. ఇక అసలు విషయానికొస్తే కేజ్రీవాల్ ఏరికోరి తన సోదరుడిగా భావించి రాఘవ్ చద్దాను పార్టీలో తీసుకుని అటు తర్వాత రాజ్యసభ ఎంపీగా కూడా పంపించారు. కష్టకాలంలో కేజ్రీవాల్కు సంఘీభావం తెల్పాల్సింది పోయి ఆయన ఈ నెల ప్రారంభంలో కంటి ఆపరేషన్ అంటూ లండన్కు చెక్కేశాడు. కంటి ఆపరేషన్ చేయించుకుని రావాల్సింది పోయి ఆయనక్కడ లండన్ స్టాక్ ఎక్స్చేంజి, హౌస్ ఆఫ్ కామన్స్లో ఊకదంపుడు ఉపన్యాసాలివ్వడం పార్టీ కార్యకర్తలకు మింగుడు పడ్డం లేదు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాయి. యువకుడైన ఎంపీ చద్దా బాలీవుడ్ నటి పరిణతి చోప్రాను పెళ్లి చేసుకున్నాడు. అటు తర్వాత ఈ నెల మొదటి వారంలో భార్యను తీసుకుని లండన్ వెళ్లిపోయాడు. అక్కడ లెక్చర్లిస్తూ బ్రిటిష్ ఇండియా లెజిస్లేటర్లతో కలిసి ఫోటోలకు పోజులిస్తూ కనిపించారు. అయితే ఇక్కడ అసలు విషయానికొస్తే ఖలిస్తానీ మద్దతుదారుడు లేబర్ పార్టీ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ను కలవడం పెద్ద వివాదానికి దారితీసింది. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడానికి ఓ రోజు ముందు ఆయన గిల్తో ఫోటోలు దిగారు. అయితే తర్వాత ఆయన మాట మార్చి గిల్తో తాను అధికారికంగా భేటీ కాలేదు, వెస్ట్ మినిస్టర్ ఫోటో కోసం రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు 35 ఏళ్ల రాజ్యసభ ఎంపీ. కంటి ఆపరేషన్ కోసం వచ్చిన చద్దా మాత్రం తిరుగు ప్రయాణం కావడానికి మాత్రం ఇష్టపడ్డం లేదు. లండన్లోనే మకాం వేసి ఉన్నాడు. తిరుగు ప్రయాణాన్ని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తుండటంతో పార్టీ కేడర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. చద్దా వ్యవహారంపై అమృత్సర్ వెస్ట్ ఎమ్మెల్యే కున్వార్ విజయ్ ప్రతాప్ సింగ్ బుధవారం నాడు స్పందించారు. పంజాబ్కు చెందిన ఆప్ ఎంపీ సుశీల్ రింకు బుధవారం నాడు బీజేపీలో చేరారు. దీనిపై ప్రతాప్ సింగ్ ఫేస్బుక్ ద్వారా స్పందించారు. పార్టీ అగ్ర నాయకత్వం కష్టాల్లో ఉంటే ఉన్న ఒక్క ఎంపీ కూడా బీజేపీలో చేరిపోయాడు. అదే సమయంలో మరికొందరు వైద్య చికిత్స కోసమంటూ విదేశాలకు వెళ్లిపోయారంటూ పరోక్షంగా చద్దాపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కూడా చద్దా వ్యవహారంపై అసంతృప్తితో ఉన్నారని, దీర్ఘకాలం పాటు ఆయన లండన్లో ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. అయితే పంజాబ్లో ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల విషయానికొస్తే చద్దా కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరేందుకు స్కెచ్ వేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్లో పార్టీ మారుతున్నట్లుగా తెగ ప్రచారం జరుగుతుండటంతో పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఇలాంటి పుకార్లు పార్టీకి తీవ్ర డ్యామేజ్ చేస్తాయని ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వెంటనే చద్దా తిరిగి ఇండియాకొచ్చి ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలని పార్టీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీ కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఈ నెల 20వ తేదీన ఆయన వివాదాస్పదమైన లేబర్ పార్టీ ఎంపీతో దిగిన ఫోటోను విడుదల చేశారు. బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ చద్దాకు గట్టి కౌంటర్ ఇస్తూ కేజ్రీవాల్ భార్య సునీత ఇటీవల ఒక ప్రకటనలో విదేశాల్లో ఉన్న కొన్ని శక్తులు దేశాన్ని బలహీనం చేస్తున్నాయని చెప్పారు. బహుశా ఆమె చద్దాను ఉద్దేశించి చెప్పారేమో అంటూ అమిత్ మాలవీయపై అనుమానం వ్యక్తం చేశారు.
తన భర్త అరెస్టు తర్వాత మనమంతా అప్రమత్తంగా ఉండాలి. ఆ శక్తులను ఓడించాలని సునీత పిలుపునిచ్చారు. లండన్లో భారత రాయబార కార్యాలయం ముందు ఇండియాకు వ్యతిరేకంగా, మోదీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేసిన లేబర్ పార్టీ ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ని చద్దా కలవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో లోక్సభ ఎన్నికల ప్రకటన విడుదలయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయినా రాఘవ్ చద్దా, కేజ్రీవాల్ అనుంగు శిష్యుడు మాత్రం లండన్లో ఉన్నారెందుకు? ప్రీత్ గిల్తో కలిసి కుట్రలు పన్నుతున్నాడా అని నిలదీశారు బీజేపీ నాయకులు. చద్దా కంటి ఆపరేషన్ కోసం లండన్కు వెళ్లారని చెబుతున్నారు. మరి ఢిల్లీ హెల్త్ సర్వీసెస్ ఏమయ్యాయి? కేజ్రీవాల్ గొప్పగా ఢిల్లీ మోడల్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మరి చద్దా ఢిల్లీలోనే ఉండి మొహల్లా క్లినిక్లో కంటికి చికిత్స చేసుకోవచ్చు కదా అని బీజేపీ నాయకులు నిలదీస్తున్నారు. ఢిల్లీలో ప్రభుత్వ ఆసుపత్రులు ఇన్ని ఉండగా ఆయన లండన్ వెళ్లడమేమిటి? అంటే ఢిల్లీ మొహల్లా క్లినిక్లు వట్టి బూటకమా అని బీజేపీ నాయకులు నిలదీస్తున్నారు. పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్ కూడా చద్దాపై మండిపడ్డారు. తనకు తానుగా సూపర్ చీఫ్ మినిస్టర్గా ఫోజు కొట్టే చద్దా అవకాశం చిక్కగానే లండన్ పారిపోయాడని ఎద్దేవా చేశాడు. ఇక చద్దా వెంటనే హనీమూన్ ముగించుకుని ఢిల్లీలో వచ్చి కేజ్రీవాల్ లేని సమయంలో పార్టీ నిలబెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఎక్కడో లండన్లో కూర్చొని సోషల్ మీడియాలో అరవింద్కు సంఘీభావం ప్రకటిస్తున్నానంటూ పంజాబ్ ముఖ్యమంత్రి తన సోదరుడు భగవంత్ మాన్కు పాప పుట్టినందుకు శుభాకాంక్షలు తెలపడం లాంటివి పోస్టులను పక్కన పెట్టి కష్టకాలంలో ఉన్న పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలని పార్టీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది. మరి లండన్లో పరిణతి చోప్రాతో కూర్చున్న